ఫస్ట్ రేవంత్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాలి. అబద్ధాలు మొదలు పెట్టింది రేవంత్ రెడ్డి గారు. అసెంబ్లీలో నిలబడి అసలు జింకలే లేవు, గుంటనక్కలు ఉన్నాయని విద్యార్థులను గుంటనక్కలు అనడం. మరి రేవంత్ రెడ్డి గారు ఏదన్నా అనొచ్చా? వారి మీద ఎలాంటి కేసులు ఉండయా? బట్టి విక్రమార్క గారు అబద్ధాలు చెప్పొచ్చా? అక్కడ ఏం జింకలు లేవు, అన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే అని. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కేసు కావద్దా? పేమెంట్ తీసుకొని చేస్తున్నారు వాళ్ళందరూ అని. ఏదైతే అక్కడ ఉన్న మీడియా వాళ్ళు, అక్కడ ఉన్న సోషల్ మీడియా వాళ్ళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళు పంపించిన ఫొటోస్, వాళ్ళు అప్లోడ్ చేస్తున్న ఫొటోస్ ని మేము సోషల్ మీడియాలో వేసినాం వాళ్ళకి సపోర్ట్ గా, మద్దతుగా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు, రోహిత్ వేముల గారు ఉద్యమంలో అక్కడ పాల్గొనగలుగుతారు, 2 సార్లు వెళ్ళగలుగుతారు. మరి ఇవాళ అదే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉద్యమం చేపడుతున్నప్పుడు సపోర్ట్ గా బీఆర్ఎస్ కనీసం సోషల్ మీడియాలో కూడా సపోర్ట్ చేయొద్దా? ఇలా అది చేసినందుకు ఇవాళ 4 ఎఫ్ఐఆర్లు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నాయి చూడండి, అవి ఏమేమి పెట్టినాం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికత ఉందా? వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడినరు. అసలు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందే అబద్ధాల పునాదులతోని. కేసీఆర్ గారి లాగా కనబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్ ని సీరియళ్ళ సినిమాలలో చేసేటోన్ని కర్ణాటక నుంచి తెచ్చి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్లు చేసి ఇన్సల్ట్ చేసి అవి అన్ని కూడా అన్ని ఛానళ్లలో ప్రచారం చేసి ఎన్నికల్లో ఓట్లు తెచ్చుకున్నారు. మరి దాని మీద ఎవరి మీద కేసేద్దాం? రేవంత్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షుడు కదా, మరి ఆయన మీద ఇద్దామా? ఇక్కడ కాజ్ ఏంది? ఇలా జాతీయ స్థాయిలో అందరు కూడా జింకలు ఎందుకు చూపిస్తున్నారు మీ ప్రభుత్వానికి? అక్కడ జింకలు ఉన్నాయి కాబట్టి మీకు చూపిస్తున్నారు, దట్ ఈస్ ద కాజ్. కానీ జింకలు లేవు అని నిరూపించుకోవడానికే ఈ కేసులు. ఇప్పటికీ కూడా మొండిపట్టేంది, అక్కడ జింకలు లేవు. ఆ ఎంపీ చామల కిరణ్ రెడ్డి అనేట ఆయన అదే మాట్లాడతాడు, రేవంత్ రెడ్డి అదే మాట్లాడతాడు, బట్టి విక్రమార్క అదే మాట్లాడతాడు, అందరు అదే మాట్లాడుతున్నారు. ఇవాళ ఈ కేసులు ఇవన్నీ కూడా ఒక హై లెవెల్ కమిటీ వేసి ఏఐ అనుముల ఇంటెలిజెన్స్ అనేది నడుస్తున్నది. ఆయన బుర్ర అట్లనే నడుస్తున్నది. ఎందుకంటే దేశం మొత్తం చెప్తున్నా, అసలు సుప్రీంకోర్టు పంపించిందండి, హైకోర్టు రిజిస్ట్రార్ని పంపిస్తే హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకి ఏమని రాసిచ్చిండు ఆర్డర్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు రిజిస్ట్రార్ గారు చెప్పి రిపోర్ట్లో రిటర్న్ లో ఉంది, అక్కడికి వెళ్ళినప్పుడు జింకలు కనిపించినాయి చెరువు పక్కన, అక్కడ ఉన్న లేక్ పక్కన, అక్కడ నెమళ్ళు కనిపించినాయి, నరికేసిన చెట్లు కనిపించినాయి. మీకు అందులో నిజంగా కనబడతలేదా? ఈ ప్రభుత్వం అక్కడ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది, మీడియా వాళ్ళు రావద్దు, ఎవరూ చూపెట్టొద్దు, విద్యార్థులు మాట్లాడొద్దు, ఏమైనా చేస్తే ఇగో ఇట్లా కేసులు వేస్తాం, కనిపిస్తే జింకలు, లేకుంటే కలిసి వెళ్దాం. విచారణ ఏమున్నది? పోలీస్ స్టేషన్ లో కూర్చొని విచారణ ఎందుకు? యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి పోయి అక్కడే విచారణ చేసుకుందాం. జింకలు కూడా కనబడతాయి లైవ్ లో, నన్ను కూడా తీసుకుపోండి, పోలీసు వాళ్ళు కూడా రండి, జింకలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. దీనికి పెద్ద 4 ఎఫ్ఐఆర్లు పెట్టి వాళ్ళ టైం వేస్ట్, పాపం పోలీస్ డిపార్ట్మెంట్ టైం వేస్ట్ దీంట్లో ఎందుకు? మనం చూస్తున్నాం నాగర్ కర్నూల్లో 8 మంది కలిసి ఒక గ్యాంగ్ రేప్ చేసిర్రు. జర్మన్ టూరిస్ట్ ఇక్కడికి వస్తే అత్యాచారం జరిగింది, మహిళలపై అత్యాచారాలు జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ని దానికోసం ఉపయోగించండి రేవంత్ రెడ్డి గారు. ఇవాళ హైదరాబాద్ లో, తెలంగాణలో మహిళల పట్ల పెరుగుతున్న నేరాన్ని మీరు అరికట్టాలి. కానీ ప్రతిపక్ష సోషల్ మీడియాను ఆపితే మాత్రం ఈ ప్రభుత్వానికి ప్రయారిటీస్ ఏందో అర్థమవుతున్నది.